డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా కానీ యుద్ధం సంభవించే అవకాశాలు, సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ముందుకు సాగబోతున్నాయి, అలానే కాశ్మీర్లో ముష్కర మూకలు సృష్టించినటువంటి విధ్వంసానికి ప్రతీకారం ఏ విధంగా ఉండబోతుంది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు గడిచిపోయింది. ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చి కూడా 2 రోజులు గడిచిపోయింది. ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ క్షణక్షణం పెరుగుతూ ఉంది. అటు ఇటు కూడా మోహరింపులు, యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి తరలింపు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు కాశ్మీర్లో బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి. ఏం జరగవచ్చు? యుద్ధం అయితే అది ఆగే ప్రసక్తి ఏం కనపట్టలేదు. కాబట్టి ఒకవైపు రాజ్నాథ్ సింగ్ మాట్లాడినా, అమిత్ షా మాట్లాడినా, మోదీ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒకటే, మేము తీసుకున్న డెసిషన్ ఎవరు ఊహకందదు అంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ పిఓకే ప్రాంతాల్లో కావచ్చు, అవన్నీ ఏరివేసే అవకాశం ఇప్పుడు వచ్చింది భారతదేశానికి. ఆ దిశగా సైన్యం కూడా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఆ దిశగా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. అందరికీ సెలవులు రద్దు చేశారు. అంటే ఒకవైపు విన్యాసాలు ఐఎన్ఎస్ విక్రాంత్ మనం చూసాం. దానికి దాదాపు 23,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది కేరళ సమీపాన్ని ఉంది. దాంట్లో అది అత్యంత టెక్నాలజీతో దాదాపు 15,000 కిలోమీటర్ల రేడియేషన్లో టార్గెట్ పెట్టుకుంటే మొత్తం కంప్లీట్గా స్మాష్ చేసే అవకాశం ఉంది. దాన్ని విన్యాసాలు, దాన్ని కూడా ట్రయల్స్ చూసుకుంటున్నారు. తర్వాత రాఫెల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ ఉన్నాయి. అమెరికా ఏం కావాలంటే పంపిస్తామని చెప్పి మన ఉపాధ్యక్షుడు కూడా చెప్పాడు, అధ్యక్షుడు కూడా చెప్పారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇజ్రాయెల్ మేము ఉన్నాం అని అధునాతనమైన ఆయుధాలు పంపించినాయి. కొన్ని ఆల్రెడీ వచ్చినాయి అంటున్నారు, అవి కూడా ఉన్నాయి. అంటే అన్నిటి మధ్య రక్షణ శాఖకి ఎప్పుడు లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ చాలా ఎక్కువగా అత్యంత అధునాతనమైన ఆయుధాలు సేకరించుకున్నమాట వాస్తవం. కాబట్టి సైనికులు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, భారత సైనికులు. కాదు, ఇక్కడ పాకిస్తాన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి, అలకలోని పరిస్థితిలో ఉంది, అంతర్గత కుమ్ములాటలో ఉంది అక్కడ ఆ దేశంలోనే. ఆ సిచ్యువేషన్స్లో ఇప్పుడు సింధు నది జలాల వివాదం కావచ్చు, సిమ్లా ఒప్పందం కావచ్చు, ఇవన్నీ కూడా రద్దు చేసుకుని భారతదేశం క్లారిటీతో వెళ్తున్నారు. సరిహద్దును మోహరించున్నాయి సైన్యంలో. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిఘాలు మిగతా దేశాలతో. ఆల్మోస్ట్ ఏ దేశం కూడా దీన్ని దాడి చేయమని కోరుకుంటున్నాయి తప్పితే, భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలతో పాటు ఇతర దేశాలలో కూడా ఎన్నాళ్ళు చూస్తారు, లేపేసేయండి అని చెప్పి అంటున్నారు. ఇది ఇప్పుడు భారతదేశం సమస్య కాదు, ప్రపంచంలో అనేక దేశాలకి ఉగ్రవాద సమస్య ముడిపెట్టుకుని ఉంది. కాబట్టి ఉగ్రవాదులు ఏ మూల ఉన్నా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ కొత్తగా ఊడిపోయేది ఏం లేదు, ఆల్రెడీ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. ఇంతకుముందు 2-3 సార్లు ఓడిపోయిన ఇది ఉంది. రైజింగ్ ఎకానమీగా ఉన్నటువంటి ఇండియాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధానికి వెళ్తే లాభమా నష్టమా? అంటే నష్టం ఉంటుందండి. నష్టం దేనికైనా నష్టం ఉంటుంది. యుద్ధం ఎవరు కోరుకునేది కాదు. కానీ అత్యంత శాంతికాముక దేశం అని చెప్పి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కూడా అనేక సందర్భాల్లో ప్రశంసించిన మాట వాస్తవం. మరి శాంతికాముకంగా అంటే ఒక చెంప కొడితే 2 చెంపలు కొట్టమని చెప్పి చూపించే రోజులా అంటే, మన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ని అన్యాయంగా హిందువులు అని చెప్పి చెప్పేళ్ళ చూసేళ్ళ బట్టలిప్పు తీసుకొని కాల్చి పడేస్తే ఇంకా చేతగానితనంగా భావిస్తారు. ఇప్పుడు ఒక పాకిస్తాన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన దేశ సంస్కృతిలో భాగం అయిపోయి మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే ఎంతకాలం చూస్తూ ఉండాలా? 145 కోట్ల మంది ఎప్పుడు అవకాశం ఇస్తే మేము కూడా సైన్యం చేస్తానని యూత్ కూడా రగిలిపోతున్నాం అన్న సందర్భంలో ఎలా? ఒక హైదరాబాద్లో ఇప్పుడు జితేందర్ డీజీపీ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం హైదరాబాద్లో 250 మంది ఉందని తేల్చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 208 మంది ఉంటే, సైబరాబాద్లో 39 మంది ఉంటే, తర్వాత రాచకొండలో 3 ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి వివాహాలు చేసుకోవడం కావచ్చు, టూరిస్ట్ అంటే 14 రకాల వీసాలు తీసుకొని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పొడిగించుకుంటున్నారు. కొంతమంది మెడికల్ వీసాలు తీసుకొని. ఏదేమైనా 27 సాయంత్రం లోపు వెళ్ళిపోవాలన్నారు. మెడికల్ అయితే ఇంకో 2 రోజులు, ఇంకొక రోజే టైం ఉందంటే ఆ లెక్కన చూస్తే గడువు. అవును, 29 కల్లా ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం ఖాళీ చేయమన్నారు. ఈ వాతావరణం ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే ఇక్కడ కోనాల హక్కువాదుల ముసుగులో రాజకీయ నాయకులు కూడా మొత్తం పాకిస్తాన్ చేసింది కరెక్ట్ అని ఈ పరిస్థితిలో ఒక అస్సాంలో ఉన్నాడు. అస్సాం ఎమ్మెల్యే కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఆయన ఏం చేశారు? అరెస్ట్ చేశారు. ఆ వాతావరణం దేశం మొత్తం ఉండాలి, భయం అనేది కలగాలి. ఇప్పుడు అమిత్ షా గారు మొత్తం అన్ని రాష్ట్రాలకి సీఎంలతో మాట్లాడి, ఎవరైతే పాకిస్తాన్ లిస్ట్ ఇవ్వమన్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తుంది, పనిచేస్తూ ఉన్నది, అన్ని వ్యవస్థలు కూడా అప్రమత్తం అయిపోయినాయి. ఏ క్షణమైనా కానీ ఎక్కడ వాళ్ళు చూడండి ఉగ్రవాదులు చంపేసి ఎంత జాలీగా నవ్వుకుంటా
వాళ్ళని చంపేశామని చెప్పి ఇదిలో వెళ్తున్నారంటే మనం చూస్తా ఇంకా ఎంతకాలం గాంధీ గారి సిద్ధాంతాలు ఫాలో అవుతూ ఉండాలి. మనలో కూడా ఒక భగత్ సింగ్లు, ఒక రాజుగారు, ఒక సుఖ్దేవ్ లాంటి వాళ్ళు ఆ ఇదిలో ఉండాలి కదా. అది కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న కూడా రాహుల్ గాంధీ గారు కూడా పోయి అక్కడ వెళ్ళి శ్రీనగర్ వెళ్ళి అక్కడ క్షతగాతులు కూడా పరామర్శించడం, ఇది అంతా గుడ్ మూవ్. ఎప్పుడు లేని విధంగా సంఘటితంగా డెడ్ లైన్ పెట్టారు కాబట్టి 27వ తారీఖు వరకు వెళ్ళిపోవాలన్నారు. మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చిన వాళ్ళని 29 వరకు అన్నారు. సో ఈ 2 గడువులు ముగిసిన తర్వాత పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. 29 అయిపోయిన తర్వాత 37 గంటలు రాబోయే 3-4 రోజులు చాలా కీలకం సైన్యానికి. డెఫినెట్గా వాళ్ళ మీద టార్గెట్ ఎక్కడ ఉన్నాలో మూడాలు తీసేసి, ఎందుకంటే అవసరమైతే ఇజ్రాయెల్, అమెరికా కూడా అండదండలు ఉన్నాయి. వీళ్ళ అండదండలు ఉన్నా లేకపోయినా భారత సైన్యం ఎదుర్కోగలిగే సత్తా ఉంది, సఫిషియంట్ ఆయుధాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం టార్గెట్ చూసి కొడితే పాకిస్తానే కనపడదు చిత్రపటంలో అలా చేయదలుచుకుంటే. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయారు ఎంతకాలం పెంచి పోషిస్తున్నందుకే రక్షణ శాఖ సహాయ మంత్రి గారు నిన్న ఇంటర్వ్యూలో ఇదంతా కొంతమంది అమెరికా, బ్రిటన్ వల్ల మేము అనవసరంగా దీంట్లో దిగాం, మేమే పాకిస్తాన్ విదేశాంగ విదేశాంగ మంత్రి టెంప్ట్ అయిపోయి దాంట్లో బుక్ అయిపోయాడు. ఖవాజ్ ఆసిఫ్ చెప్పేశాడు, నిజాలు చెప్పాడు. అంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది వీళ్ళే కదా. ఆ దేశంలో అంతర్గతంగా ఇదేవతరానికి సామాన్య ప్రజలకి నష్టం కలగకుండా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో దీన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళందరూ ఆ స్థావరాలన్నీ ఏరేసే అద్భుతమైన అవకాశం భారతదేశానికి సైన్యానికి దొరికింది. వాళ్ళు కూడా ఉపగ్రహ శాటిలైట్, మన ప్రపంచంలోనే నాసాతో పాటు కూడా మన ఇస్రో ఎప్పటికప్పుడు శాటిలైట్ చిత్రాలు ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు మొత్తం ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. అంటే టెక్నాలజీలు అందిపుచ్చుకోవడంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నా వాళ్ళన్నీ టార్గెట్ ఫిక్స్ చేసి ఉన్నారు. ఏ క్షణమైనా మొత్తాన్ని లేపేసే అవకాశం. అంటే ఉగ్రవాదులు లేకుండా అది 200 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, మొత్తం ట్రైనింగ్ కేంద్రాలతో సహా, దీన్ని ప్రోత్సహించే వాళ్ళతో సహా ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం టార్గెట్ చేసి లేపేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయంగా మారుతున్నటువంటి పరిణామాలు, కాశ్మీర్కి బదలా తీసుకోవాల్సిందే అనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. సైన్యం దీనికి సర్వసన్నద్ధమై ఉంది. గడువు ఇచ్చినటువంటి దాని ప్రకారం సామాన్య ప్రజానీకం పాకిస్తాన్ వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోయే లోపునే ఒక కఠినమైనటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకునేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.